ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటివరకు జరిగిన 4 దశల పోలింగ్లో దేశంలోనే అత్యధిక ఓటింగ్ ఆంధ్రప్రదేశ్లో నమోదైందని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 81.86% ఓట్లు పోలైనట్లు ఆయన వెల్లడించారు. ఈవీఎంల ద్వారా 80.66%, మిగతా ఓట్లు బ్యాలెట్ పేపర్ల ద్వారా పడినట్లు ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. This comes to అంటే ఓన్లీ ఈవీఎం పోల్ చూస్తే మనకు పోలింగ్ పర్సంటేజ్ ఇస్ 80.66 is the exact percentage finalized yesterday night. 80.66% final voting percent EVM polled votes. 2014 లో మనకు పర్సంటేజ్ వాజ్ 78.41%. 2019 లో 79.77%. సో ఈసారి ఆల్మోస్ట్ 1% ఈవీఎంలోనే ఇంక్రీజ్ అయింది. తర్వాత మేల్ మెంబర్స్ 1,64,00,000 ఫర్దర్ డిజిట్స్ మేము మీకు నోట్లో ఇస్తాము. అండ్ ఫీమేల్ ఓటర్స్ 1,69,00,000. అదర్ కేటగిరీస్లో 1,517. సో దిస్ ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్. నౌ దాంట్లో కూడా మనం చూస్తే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి వస్తే దర్శి హైయెస్ట్ పోలింగ్ జరిగింది 90.91%. పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో ఒంగోల్ హైయెస్ట్ ఓటింగ్ జరిగింది 87.06. అసెంబ్లీలో లోయెస్ట్ తిరుపతి 63.32. లాస్ట్ టైం 2019లో తిరుపతిలో 65.9 ఉంది. సో కొద్దిగా అక్కడ తగ్గింది. మోస్ట్ ప్రాబబ్లీ వాట్ వీ ప్రిజ్యూమ్ ఇస్ ద రీజన్ దట్ మనం బోగస్ ఓట్ని కొద్దిగా కంట్రోల్ చేయగలిగాం కాబట్టి అక్కడ కొద్దిగా తగ్గింది. లోవెస్ట్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీకి వస్తే వైజాగ్ 71.11%. బట్ ఇది ఒక మంచి న్యూస్. అంటే లాస్ట్ టైం వైజాగ్లోనే ఓన్లీ 67% ఓటు ఉండేది. ఈసారి 71% వచ్చింది. దాట్ మీన్స్ ఆల్మోస్ట్ 4%, 3.8% ఇంక్రీజ్ అయింది. దాట్ ఈస్ అర్బన్ ఏరియాలో కొద్దిగా పెరిగింది. దాట్స్ ఎ వెరీ గుడ్ సైన్. నా దీంతో పాటు మనము పోస్టల్ బ్యాలెట్ కూడా చేయడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ కూడా ఇంతకుముందు కూడా అన్ని పార్టీస్కి మనము ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చాము. దాంట్లో వాట్ వీ సెడ్ దట్ దెర్ ఆర్ 4,44,000 పోస్టల్ బ్యాలెట్స్ ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళు వేశారు. దీంతోపాటు 85+ 13,700, పీడబ్ల్యూడి 12,700, తర్వాత ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు కూడా 27,100 ఉన్నారు. సో టోటల్ అంతా కలిపితే 4,97,000 పీపుల్ ఆర్ దేర్ అండర్ ద కేటగిరీ ఆఫ్ హోమ్ ఓటింగ్, ఎలక్షన్ డ్యూటీ, పోస్టల్ బ్యాలెటింగ్, ఎసెన్షియల్ సర్వీసెస్. సో ఇది కూడా 1.2% సుమారుగా వస్తుంది. డిజిట్లో అటు ఇటు ఏదో ఉంటుంది, బట్ బ్రాడ్గా దిస్ కమ్స్ 1.2%. సో అవర్ ఓటింగ్ పర్సంటేజ్ ఇన్క్లూడింగ్ ద పోస్టల్ బ్యాలెట్ ఈజ్ 81.86%. సో ఆల్మోస్ట్ 82%కి వచ్చాము. నిన్న రిమెంబర్ ఆన్ ద డే ఆఫ్ పోల్ నేను చెప్పాను 81 దగ్గర వస్తాము. సో అవర్ ఎస్టిమేషన్ వాజ్ ఆల్మోస్ట్ వెరీ నియర్ టు ద యాక్చువల్ ఎస్టిమేషన్. సో 81.8% ఈజ్ ద final voting, and I am really proud to say that this is the highest voting in any state which has occurred in last 4 phases. ఇది లాస్ట్ 4 phases-లో 5 ఎక్కడైనా ఓటింగ్ జరిగిందా, పార్లమెంట్ ఫేజ్ ఉన్న తర్వాత అసెంబ్లీ ఫేజ్ ఉన్న, దిస్ ఈజ్ ద హైయెస్ట్ ఓటింగ్. నియరెస్ట్ మనకు వెస్ట్ బెంగాల్ ఉంది, విచ్ ఇస్ 80.3% ఉంది. So our target of achieving, last time I had told in many video conferences, and I have my both the colleagues with me. So again I am very happy to inform you that last time we had been telling very continuously that 82% reach avtamu, 82% reach avtamu, and very near to 82% we have reached. So credit goes to my colleagues and all the collectors and teams which are there in the districts. అర్బన్ ఏరియాస్లో కూడా ఇంక్రీజ్ అయింది. ఇట్స్ వెరీ గుడ్ సైన్. అంటే అర్బన్ సెపరేట్ చేయలేదు, బట్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో 67 నుంచి 71.
So that anyway we have total details, we will give it to you, assembly constituency wise and then parliament constituency wise also. And postal ballots kuda 2019 lo 2,62,000 postal ballots were used. Isari, as I said, total 4.97 lakh undi. Last time malli there were rejection of 56,000. So adi manam koddiga jagrata unnam isari. Let us hope that employees have not made any mistake during this time. So this is mostly regarding the voter list part. Second issue manaku, as you seen, పోల్ తర్వాత వైలెన్స్ జరిగింది. ఆ రోజు కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి, బట్ మోస్ట్లీ ఇట్ వాజ్ ఇన్ కంట్రోల్ అండ్ వీ వర్ ఏబుల్ టు కంట్రోల్ ఇన్ టైంలో కంట్రోల్ చేసిన తర్వాత పోలింగ్ కంప్లీట్ చేసాము. కొద్దిగా టైం ఎక్కువ పడింది, బట్ పీస్ఫుల్లీ వీ కంప్లీటెడ్ అండ్ క్లోజ్ ద పోలింగ్ అండ్ వీ హ్యావ్ నౌ పుట్ ద బాక్సెస్ ఇన్ దిస్ థింగ్. బట్ పోలింగ్ అయిన తర్వాత కొన్ని ఏరియాస్లో చాలా స్పెషలీ 4 ఏరియాస్, తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, తర్వాత నర్సరావుపేట్. దీస్ ఆర్ ద 4 areas where lot of incidents were reported after the poll. From yesterday onwards, Election Commission is in touch with DGP and some special steps already DGP garu ninnati nunchi initiate చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ మేము ఎలక్షన్ కమిషన్ ఆయనతో డిస్కస్ చేసిన తర్వాత ఈ అన్ని 4 చోట్ల సెక్షన్ 144 ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. పూర్తిగా నాకాబందీ చేయడం జరిగింది. ఈ 4 ప్లేసెస్లో ప్రతి ప్లేస్కి సీనియర్ ఆఫీసర్స్ని, ఎక్స్ట్రా కంపెనీస్, అడిషనల్ ఫోర్సెస్ పంపించడం జరిగింది. అక్కడ లోకల్ మూవ్మెంట్ కూడా పూర్తిగా కంట్రోల్ చేసేశారు. ఇంకొకటి అంటే decision was also taken that after instruction of ECI that all the candidates, because ikkada mainly that candidates were responsible for whatever happened violent incidents, so all those candidates should be immediate ga house arrest. వాళ్ళ తర్వాత కేసు ఏం పెట్టాలో అది వేరే విషయం, బట్ ఇమీడియట్గా ఈ క్యాండిడేట్స్ని yesterday night ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ఇచ్చింది, క్యాండిడేట్స్ని పూర్తిగా హౌస్లో డిటైన్ చేయాలి. అండ్ ఆల్ దోస్ పర్సన్స్ who have been identified any of these strong rooms.